నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను సుమాంజలి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఢిల్లీ బాంబు పేలుళ్ల నేపథ్యంలో తిరుమలలో కట్టుదిట్టమైన తనిఖీలు. ప్రతి వాహనాన్ని పరిశీలిస్తున్న పోలీసులు, టీటీడీ విజిలెన్స్. యాదాద్రి భువనగిరి పోచంపల్లి మండలం జూలూరు పిఎస్ఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ హనుమంతరావు. విజయవాడ ఏలూరు రోడ్ బీసెంట్ రోడ్లో రోడ్ల ఆక్రమణ, హ్యాకర్స్, రాజకీయ నేతల తోపుడు బండ్ల కారణంగా స్థానికుల కష్టాలు. తిరుపతి ఈస్ట్ పోలీసులు ఫోక్సో కేసులో ప్రైవేట్ స్కూల్ టీచర్ అరెస్టు. బాలికపై మాయమాటలు, 3 సంవత్సరాలుగా అనుచిత సంబంధం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఢిల్లీ బాంబు పేలుళ్ల నేపథ్యంలో తిరుమలలో తనిఖీలు నిర్వహించిన టీటీడీ విజిలెన్స్ అండ్ పోలీసులు ఈరోజు సాయంత్రం నుండి తిరుమల స్థానికంగా నివాసం ఉన్న కాలనీలో పోలీసు మరియు విజిలెన్స్ వాళ్ళు అనుమానం కలిగిన ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించారు. అలాగే తిరుమల నుండి తిరుపతికి వెళ్లే వాహనాలు, తిరుపతి నుండి తిరుమలకు వచ్చే ప్రతి వాహనాల్ని అన్నింటినీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. టోలీ చౌక్ డైమండ్ హిల్స్ పోలింగ్ బూత్ 66-67లకు చేరుకున్న సౌత్ వెస్ట్ డీసీపీ చంద్రమోహన్. ప్రస్తుతం ఎలాంటి ఉద్రిక్త పరిస్థితి లేదు, ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. సౌత్ వెస్ట్ జోన్ పరిధిలో 20 లొకేషన్లలో 50 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. కొన్ని రూమర్స్ స్ప్రెడ్ చేశారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫోక్సో కేసులో నిందితుడు అరెస్టు. బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకొని టీచర్. 3 సంవత్సరాలుగా రిలేషన్షిప్. నిందితుడు ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్గా పనిచేస్తున్న చెన్నంపల్లి రెడ్డి. కూతురు తీరుపై మార్పును గమనించిన తల్లిదండ్రులు నిలదీత. విషయం చెప్పడంతో కంగుతిన్న తల్లిదండ్రులు ఈస్ట్ పోలీసులను ఆశ్రయం. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఈస్ట్ పోలీసులు ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం ఆధ్వర్యంలో కొనసాగిన విచారణ నడిపించుకొని కోర్టుకు తీసుకెళ్లిన ఈస్ట్ పోలీసులు.
అలా కాదు తిరుపతి నగర విద్యార్థిని లోబడుకుని ఆమె జన్మం చేసినటువంటి తిరుపతిలో మధ్యలో టీచర్ ఇంకా సోషల్ టీచర్ ఒక మైనర్ గర్ల్ కేసు విషయంలో ముద్దాయిని ఇవాళ అరెస్ట్ చేసి కోర్టు వారి ముందుకు తీసుకెళ్తున్నాము. ఆ తీసుకెళ్లే భాగంలో మాకు ఈరోజు బై వాక్ తీసుకెళ్తున్నాం. అతని వివరాలు అతను చలపతి, ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు. అతను ఒక మైనర్ గర్ల్ని లోపరుచుకొని మాయమాట చెప్పి అమ్మాయిని శారీరకంగా వాడుకున్నాడనే ప్రాథమిక సమాచారం మేరకు అతన్ని మేము కోర్టు ముందు ఉంచుతున్నాం అరెస్ట్ చేసి. సిఐడి కార్యాలయానికి చేరుకున్న విజయ్ దేవరకొండ బెట్టింగ్ యాప్ విషయంలో తెలంగాణ సిఐడి ముందు హాజరు. జస్ట్ విజువల్ తీసుకుంటారు, మీరు సైడ్ కూడా రాండి. సైడ్ కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరు సిద్దిక్ నగర్ 2 అంగన్వాడీ కేంద్రం నిర్వాహకులు నిర్లక్ష్యం బయటపడింది. మంగళవారం ఉదయం అంగన్వాడీ స్కూల్కి తల్లిదండ్రులు తమ పిల్లాడిని తీసుకొచ్చారు. తరువాత బాలుడు అంగన్వాడీ స్కూల్ నుండి బయటకు వచ్చేశాడు. ఈ విషయాన్ని టీచర్ హెల్పర్ గమనించలేదు. బాలుడు సమీపంలో ఉన్న చెరువులో పడిపోయాడు. స్థానికులు గమనించి బాలుడిని బయటకు తీశారు. బాలుడు సురక్షితంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అంగన్వాడీ కేంద్రానికి మెయిన్ గేట్ లేదని స్థానికులు అంటున్నారు. దయచేసి
ఏ సభ్యుకైతే అమ్మా ఇప్పటికీ 3 సార్లు ఇది జరిగిన పరిస్థితి నాది. వీడియోలు తీసి ఫోటోలు పెట్టేది నాకు వద్దులేండి, కొంచెం అర్థం చేసుకోండి. ఇవాళ కాదు ఉద్యోగం, इन्हीं संवत्सराल में बच्चे छोड़ा तो हुआ था सना ना पिल्लोनी మీరు పిలిపించండి. నేను రెండు సార్లు మీరు నా ఇంటికి తిరిగారు కాబట్టి నేను పంపించాను. నేను 2 సార్లు ఇలా జరిగింది. మూడోసారి నేను పంపించలా, నెల నుండి నేను పిల్లోని పంపించలా. మూడోసారి ఇదే సిచ్యువేషన్ రిపీట్ అయితే పిల్లోడు ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాడు? అల్లుడు ఆ చెరువు అంటారు. విన్నాకని ఫోన్ చేస్తే వీళ్ళు కాపాడారండి పిల్లోడిని. పిల్లోడు అటు నుండి వచ్చారు. ఏదోండి చెప్పులు కూడా ఇక్కడే ఉన్నాయి. పిల్లోడు వీళ్ళని పిల్లోడిని కాపాడిపోయి ఉంటే మా పరిస్థితి ఏంటో మేము చెప్పలేము. చాలా దారుణంగా ఉండేది. ఇదంతా కడిగారంటే వీళ్ళు. మీరు చెప్పండి అమ్మా, ఏం చేశారు అది? అదే వీళ్ళు కాపాడారండి. కాపాడకపోతే మా పరిస్థితి ఏంటో మేము చెప్పలేము. విజయవాడ గరం నడిబొడ్డుగా చెప్పుకునే ఏలూరు రోడ్, బీసెంట్ రోడ్, లెనిన్ సెంటర్లు హ్యాకర్స్ చేతిలో రోడ్లు ఆక్రమణకు గురవుతున్నాయి. రాజకీయ నాయకుల చేతుల్లో కొత్తగా దాదాపు 30 తోపుడు బండ్లు. ఒక్కొక్క బండికి లెనిన్ సెంటర్లో 500 చొప్పున, అదే బీసెంట్ రోడ్లో అయితే 2000 రూపాయల వరకు వసూలు చేస్తున్న వైనం. ఒక వినియోగదారుడు షాప్కి వెళ్ళి ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలంటే రోడ్డు చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిందే. షాప్ మధ్యలో కాస్త చోటిస్తే వెళ్ళిపోతామని, అడగాలంటే కత్తి మీద సామే అని జనం వాపోతున్నారు. అంటే కాదు, దాని పక్కకు వస్తుందని కూడా చెప్పారు.
సౌత్ ఇండియన్ ఎంట్రన్స్ వైపు అంటే కాదు, దాని పక్కకు వస్తుందని కూడా చెప్పాను. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జూలూరు పిఎస్సిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. ఇప్పటి వరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారు, ఈ రోజు తేమ శాతం చెక్ చేశారా, రోజు అగ్రికల్చర్ ఏఈ కేంద్రానికి వస్తున్నారా అని అడిగారు. ఈరోజు ఎన్ని కుప్పలు కొనుగోలు చేశారు, ఇంకా కొనుగోలు చేయడానికి ఎంత ధాన్యం ఉంది అని అన్నారు. ఆలస్యమైనా సరే రాత్రి వరకు కూడా కాంట వేయాలని సూచించారు. మార్కెట్లో వచ్చిన ధాన్యం తేమ శాతం చెక్ చేశారు. యూసఫ్గూడ సవేరా ఫంక్షన్ హాల్ దగ్గర కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు. పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ కార్పొరేటర్ హేమ అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీ బాంబు పేలుళ్ల నేపథ్యంలో తిరుమలలో కట్టుదిట్టమైన తనిఖీలు. ప్రతి వాహనాన్ని పరిశీలిస్తున్న పోలీసులు, టీటీడీ విజిలెన్స్. యాదాద్రి భువనగిరి పోచంపల్లి మండలం జూలూరు పిఎస్ఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ హనుమంతరావు. విజయవాడ ఏలూరు రోడ్ బీసెంట్ రోడ్లో రోడ్ల ఆక్రమణ, హ్యాకర్స్, రాజకీయ నేతల తోపుడు బండ్ల కారణంగా స్థానికుల కష్టాలు. తిరుపతి ఈస్ట్ పోలీసులు ఫోక్సో కేసులో ప్రైవేట్ స్కూల్ టీచర్ అరెస్టు. బాలికపై మాయమాటలు, 3 సంవత్సరాలుగా అనుచిత సంబంధం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.